ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకే నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 15 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, వెల్ విషెస్ అందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, మనం ఉదయకాలం మందు ప్రార్థనలో మనం విన్నాం, ఇరుకో ప్రాకారాల చుట్టూ ఒక రోజునే 7 రౌండ్లు తిరగ్గా 7వ రౌండ్లో వాళ్ళు బోరలు ఊది యాజకులు కేకలు వేయగా ప్రాకారాలు కూలిపోయి పట్టణాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత నీకంటే బలమగల గొప్ప జనములను నువ్వు జయిస్తావు. ఎస్, ఆకాశం నుండి ప్రాకారం గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకుంటావు. ఎస్, ఎప్పుడైతే ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయో, అడ్డుగా ఉన్న సాతాను కోటలు కూలిపోయినాయో, అంతే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కి ఎరుకోని స్వాధీనపరుచుకున్నారు, అగ్ని చేత కాల్చేశారు. ఎస్, ముందుకెళ్ళి కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, గొప్ప పట్టణాలను సొంతం చేసుకున్నారు. అక్కడున్న అనాకీలను, బలము గల ఎత్తుగల వాళ్ళని కూడా జయించే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. ఎస్, నీకు జయించే సామర్థ్యం, భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం, విజయాన్ని ఇచ్చే సామర్థ్యం దేవుళ్ళో ఉంది. ఆయన ఈ అభిషేకం ద్వారా దావీదుకి అధిక బలాన్ని ఇచ్చినట్టుగా నీకు నాకు ఇవ్వబోతున్నారు. ప్రైజ్ జీసస్. అందుకనే రేపటి దినమందు ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ద్వారా, అనాయింటింగ్ ఫెస్టివల్ ద్వారా, నీ దేవుడిచ్చే అభిషేకం ద్వారా ఎరుకో ప్రాకారాలు కూలిపోబోతున్నాయి. అంతేకాదు, బలము గల గొప్ప జనాంగాలు అంటే సమస్యలను జయిస్తున్న ప్రతి సమస్య నీ పాదాల కిందకు రాబోతుంది. అంతేకాదు, గొప్ప ఆకాశమైనటువంటి పట్టణాలను స్వాధీనపరుచుకోబోతున్నాం అన్నాడు. ఏస్, దీవెని స్వతంత్రించుకోబోతున్నావు, ఆశీర్వాదం స్వతంత్రించుకోబోతున్నావు, జయ జీవితాన్ని పొందబోతున్నావు, స్వస్థత పొందబోతున్నావు, సమాధానం పొందడం, గర్భఫలం పొందబోతున్నావు, విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఆర్థికంగా ఫైనాన్షియల్గా బిజినెస్లో బ్రేక్ త్రూ చూడబోతున్నావు. ప్రైజ్ జీసస్. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం. అంతేకాదు, ఒక ఘనమైన సీడ్ ఈ 7th వీక్ అనాయింటింగ్ ఫెస్టివల్లో విడుదాం. అద్భుతమైన పండుగలు కోసుకుందాం. రండి. ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి ఒక సీడ్ పెట్టి, ఎందుకు నీ చుట్టూ అపవాది ఏదో ఒక సమస్య పెట్టి ప్రాకారాలు పెట్టాడో, నీకు జయం రాకుండా, దీవెన రాకుండా అడ్డు పెట్టాడు. ఆ ప్రాకారాలు కూల్చివేయబడిన కాక విశ్వాసంతో విత్తు అద్భుతాలు దేవుడు చేస్తాడు. లేదా మనిషికి ఒక ఫరైడ్, కొంతమంది 7,000 లేదా 700 సీడ్ ప్లాన్ చేస్తారు. ఎస్, ఆ కిట్ పట్టుకెళ్తారు. ఆలివ్ ఆయిల్ మీకోసం ప్రే చేస్తుంది రెడీగా, వాళ్ళ గిఫ్ట్కి ఇస్తాం. అద్భుతంగా బ్రేక్ త్రూ చూడబోతున్నారు. నిన్నటి నుంచి మెరాకిల్ స్టార్ట్ అయినాయి. అప్పుడే కొంతమంది నాకు ఇలాంటి జాబ్ వచ్చింది, ఇలాంటి సీట్ వచ్చింది, ఇలాంటి మెరాకిల్ చేశారని చెప్పేసి అని నిన్న నుంచి కాల్ స్టార్ట్ అయిపోయినాయి. దేవుడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో కూడా చేయబోతున్నారు. సీడ్ విత్తినప్పుడే పంటను కోసుకోగలం, సీడ్ విత్తకపోతే చేను ఎంటీగా ఉంటుంది. ఈ విషయాన్ని అపార్థం చేసుకో, అర్థం చేసుకో. ఎస్, ఒకవేళ నువ్వు ప్రేరేపించబడితే ఈ రోజైనా సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుద్దాం. అప్పుడైనా వచ్చి టీవీ ప్రోగ్రామ్స్ సీడా లేదా ఒక 7,000 సీడా విత్తి నువ్వు ప్రేయర్ చేయించుకోవచ్చు, అద్భుతాలు చూడవచ్చు. లేదా రేపు సండే 4 వర్షిపులు ఈ అవకాశం ఉంది. 4 వర్షిపుల్లో వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రే చేయబోతున్నాను. డోంట్ మిస్ ఇట్. 3rd వర్షిపులు 4th వర్షిపులు ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ప్రాపర్టీకి సండే బలమైన ప్రవచన గురించి వర్తమానాలు వస్తాయి. మిస్ చేసుకోవద్దు. మీ స్నేహితులు, బంధువులు కూడా పిలవండి. దూర ప్రాంతాలు ఉన్నారా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చి ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయి. ఎందుకు చేయకూడదు? ఎరుకో ప్రకారాలు అంటే 7వ రోజున 7 రౌండ్లు దాని చుట్టూ తిరగగా కేకలు వేయగా కూలిపోయినాయి. ఎస్, దేవుడు అద్భుతం చేశాడు. అట్టి శక్తిని, అట్టి బాలాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. రేపు మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధనలో బలమైన ఆత్మాభిషేకం ఉంటుంది. మిస్ చేసుకోవద్దు. అనేకులు స్వస్థపడతారు. గర్భఫలాలను కూడా ఫ్రూట్స్ 4 వర్షిపులు ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. గొప్ప దేవ, అనాయింటింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ఈ ఆఫ్టర్నూన్ ప్రే ద్వారా అనేకులను బలపరచండి. అనేకులు అవన్నీ సీట్ ప్లాన్ చేయాలా, మెరాకిల్స్ చూడాలి, ఎరుకో ప్రాకారాలు కూలిపోవాలి, అద్భుతాలు చూడాలి, కని విని ఎరిగినటువంటి ఆయన దీవెనలు, మెరాకిల్స్, బ్రేక్ త్రూ చూడాలా, సంవత్సరాల తరబడిన కర్స్ కొట్టువేయబడాలా, విడుదల పొందాలా, ఎగ్జామ్స్ రాసిన వేళను కూడా దీవించి మెరాకిల్స్ చేయండి. దీవెనతో జయముని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ ఈవినింగ్ ఆర్ టుమారో.